వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆంధ్ర వాళ్ళే కాదు భారతదేశం అంతా కూడా ప్రపంచం అంతా కూడా మా ఇలవేల్పుగా కొలుస్తూ ఉంటాం. అటువంటి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు మనం తెల్లవారులు అయితే చెప్పేటువంటి మహిళల్ని అగౌరవపరుస్తూ వారిని ఆయన దగ్గర ఉన్న గోండాల చేత మరి పాశవికంగా వారి మీద దాడి చేయించినటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఈ కలంకిత బిఆర్ నాయుడు గారిని మరి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా తొలగించమని మేము అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ముక్తకంఠంతో మహిళలు మేము అందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం తరఫున ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం ఏదైతే ఆయన యొక్క తప్పుడు కార్యక్రమాలను ప్రచారం చేసేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు ఏదైతే అశ్లీల కార్యక్రమాలు చేయించేటువంటి వ్యక్తిని గౌరవప్రదమైనటువంటి పదవిలో పెట్టి ఇవాళ హిందువులందరినీ కూడా అవమానిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి మహిళల మీద దాడే కాదు, ఏదైతే మనం భగవద్గీతను సైతం అందులో ఏముందనేటువంటి విధంగా మాట్లాడినటువంటి దరిద్రుడు ఇవాళ బిఆర్ నాయుడు గారిని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో అలీబాబా మరి 40 దొంగల చందంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాలుగా దోపిడీలు చేస్తూ ఇవాళ డ్రగ్ మాఫియా నడుపుతున్నటువంటి వారు లేదా డ్రగ్స్ తీసుకున్నటువంటి వారిని మరి బెయిలిచ్చింటికి పంపించే కార్యక్రమం చేస్తూ కోడిని కోసిన వారిని మరి తీసుకెళ్లి జైల్లో పెట్టే విధంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన సాగుతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కేవలం ఈ రోజు ఈ కార్యక్రమాలే కాదు, ఇవాళ ఎవరైతే పుట్ట మధుసూదన్ యాదవ్ గారు పుట్ట మరి మహేష్ గారు ఎవరైతే ఈ రోజు తెలుగు దొంగల పార్టీలో ఆయన ఎంపీగా గౌరవప్రదమైనటువంటి ఎంపీ స్థానంలో గెలిచి గతంలో వారి తండ్రి గారు కూడా మరి ఇదే టీటీడీ చైర్మన్ గా మరి పదవిలో వెలగబెట్టారు. అటువంటి వారిని సెలెక్ట్ చేసి మరి డ్రగ్స్ తీసుకునే వాళ్ళు సెలెక్ట్ చేసి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పదవుల్లో పెడుతున్నారు. ఇవాళ వారు మరి ఏదైతే ఏలూరు నుంచి మరి ఎంపీగా గెలిచి ఇవాళ పార్లమెంట్ జరుగుతుండగా ఆయన డ్రగ్స్ తీసుకుని దొరికిపోతే మరి హైందవ ధర్మాన్ని కాపాడాల్సినటువంటి మరి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిద్రపోతున్నారో ఆయన లేవాలి. ఆయన పార్లమెంట్ ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళకు మెట్లు కాదు, పార్లమెంట్ మెట్లు మరి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పార్లమెంట్ కి మెట్లు కడగాలని చెప్పి సందర్భంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ రోజున తిరుమల తిరుపతి ఏదైతే లడ్డూని అపవిత్రం చేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైతే చేయకుండా తప్పు చేశారో తద్వారా మన సుప్రీంకోర్టు కూడా మరి వారిని డైరెక్ట్ గా ప్రశ్నించింది. నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు తిరుమల ప్రతిష్టను దిగజారుస్తూ మీరు అవమానపరుస్తున్నారు, మీరు ఈ లడ్డూల్లో జంతువులు కొవ్వు కలిసిందనే తప్పుడు మాట మాట్లాడుతున్నాం, మీరు మరి నిపుణులా అని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిని ఇవాళ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు న్యాయవాది అడిగారంటే సిగ్గుంటే ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళాలా? అలాగే హైందవ ధర్మం మీద ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చర్చిస్తున్నా బిఆర్ నాయుడు గారు మహిళల పట్ల అట్లే అశ్లీలంగా వ్యవహరిస్తూ మరి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నటువంటి బిఆర్ నాయుడిని ఆ అత్యున్నత పదవి నుంచి తక్షణమే తొలగించి మరి తెలుగుదేశం పార్టీ యొక్క నిబద్ధతని నిలబెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేస్తూ రాబోయేటువంటి కాలంలో దీనికి ఏదైతే వచ్చేటువంటి తక్కువ కాలంలోనే తిరుమల ప్రతిష్టని జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక మరి తిరుమల ప్రతిష్టలు సైతం దిగజారుస్తూ హెరిటేజ్ సంస్థల్ని పెంచుకోవడం కోసం రేట్లు పెంచుకోవడం కోసం నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న దురాగతాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బిఆర్ నాయుడు గారిని తక్షణమే మరి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా రిమూవ్ చేయాలా, ఆయన రాజీనామా చేసి సిగ్గుంటే ఇంటికి వెళ్లాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాం.